చెప్పండి, అసలు మళ్ళీ పిటిషన్ ఎందుకు వేయాలని వచ్చింది? యాక్చువల్ గా మాకు న్యాయం జరగలే. అక్కడ పాస్టర్ ప్రవీణ్ పగడాలని చంపింది ఆర్ఎస్ఎస్, మరి బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహిని. వీళ్ళకు అక్కడ బీజేపీ పార్టీ సపోర్ట్ ఉంది. బీజేపీ వచ్చి అక్కడ ఏపీలో కూటమి. సో అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే అదంతా ఫ్యాబ్రికేటెడ్ అండి. యాక్సిడెంట్ కాదు, అంతా ఫ్యాబ్రికేటెడ్. అది అంతా ఫ్యాబ్రికేటెడ్. అదంతా పెద్ద అంత డూప్లికేట్ మనుషులను పెట్టి ఆయన లిక్కర్ షాప్ లో లిక్కర్ తీసుకున్నట్టు, లిక్కర్ కూడా ఒక 4-5 బ్రాండ్లు తీసుకున్నట్టు అది అంతా కాక్టైల్ అవుతుంది. అంత దాగి ఒక మనిషి అంత దూరం ఎట్లా పోతాడండి? ఇదంతా ఫ్యాబ్రికేటెడ్. అంటే గవర్నమెంట్ ప్రెజర్ చేసినందుకు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఫ్యాబ్రికేట్ చేసింది. ఈవెన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఫ్యాబ్రికేటెడ్. ఆయన పాస్టర్ అండి, ఆయన ఎట్లా తాగుతాడు? తాగరండి, 100% తాగరు. ఈయన ఎవరొకరిద్దరు ఉండొచ్చు కానీ 99% పాస్టర్స్ లిక్కర్ తీసుకోరు. ఇలా తీసుకుంటే అతను పాస్టరే కాదు. ఆయన ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చాలా మంది అంటున్నారు తాగే చనిపోయిండు. ఎవరు అంటున్నారండి? ఎవరు ఫాల్స్ అండి. అదంతా బ్లేమ్ చేశారు. ఇప్పుడు నాన్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో, ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా, హిందూ ఫ్రెండ్స్ కూడా ఇదే మాట అంటారు. ఏమో పోయి తాగి ఉండవచ్చు కదా అంటున్నాడు. కానీ పాస్టర్ తాగడండి, ఆయనకు అలవాటు లేదు. ఆయన నాకు కూడా 10 years గా తెలుసు. మాకు ఎవరెవరు తాగుతారు, ఎవరెవరు తాగరు మాకు 100% జరిగిందంటే ఇప్పటి వరకు అక్కడ ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా ఏమంటాడు, ఒక పాస్టర్ తాగొచ్చిండు, ఇక్కడికి వచ్చి ఇక్కడ చనిపోయిండు, దాన్ని మేం చంపిన అంటున్నారు. వాళ్ళు చంపింది బీజేపీ అఫిలియేటెడ్ హిందూ ఫండమెంటలిస్ట్ ఆర్గనైజేషన్స్. వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది బీజేపీ. బీజేపీకి ఏంటంటే అక్కడ పార్టీ అలయన్స్ ఉంది కాబట్టి అక్కడ గవర్నమెంట్ ఎవరైతే దోషులని వాళ్ళ మొత్తం అంటే ఇది ఒక సెల్ఫ్ యాక్సిడెంట్, ఆయన తాగొచ్చిండు, ఎవరైనా యాక్సిడెంట్ అయితే ఆయన బండి మీద పడుతుందా చెప్పు? అంత ప్రీ ప్లాన్డ్, అంత ఫ్యాబ్రికేటెడ్. అయితే ఈ రోజు ప్రపంచం మొత్తం ఉన్న క్రైస్తవులు, తెలుగు క్రైస్తవులు ఒకటే కోరుతున్నారు, అరే ఇంత అన్యాయమా? ఆయన చంపుడు కాక ఆయనకున్న క్యారెక్టర్ కూడా అసాసినేషన్ చేశారు. ఆయన ఒక తావు కింద లెక్క కట్టారు. అయితే నేనేమంటున్నా, మాకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం జరుగుతుంది. ఇవాళ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు పిటిషన్ ఇస్తాము, ఇంకా చేస్తాము. ఎందుకంటే రీపోస్ట్ మార్టం అయ్యే వరకు. ఇంకోటి దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలా. ఎందుకంటే ఈ రోజు ఏపీలో, తెలంగాణలో 1,50,000 మంది క్రైస్తవులు ఉన్నారండి. మా క్రైస్తవుల మనోభావాలని మమ్మల్ని ఎంత అంటే ఇంత కృంగదీస్తున్నారంటే, చంపి పడేసి మళ్ళీ యాక్సిడెంట్ అంటే మేము అంత చుతగలంగా అనిపిస్తున్నామా ప్రభుత్వానికి? ప్రభుత్వము మమ్మల్ని ఎంత అంటే వీళ్ళు ఏం చేయగలుగుతారు? ఇంకోటి వాళ్ళకు అక్కడ కూటమికి ఏంది, ఆ జగన్ మీద కోపం. జగన్ క్రిస్టియన్ కాబట్టి వీళ్ళు ఆ క్రిస్టియన్స్ ని బ్లేమ్ చేస్తారు. సో ప్రవీణ్ పగడాల గారి ఈ కేసును రాజకీయ పరంగా డీల్ చేస్తున్నారు అక్కడ. అంతే, 100%. అక్కడ ఏంటంటే వీళ్లకు ఇప్పుడు ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, బీఎస్పీ, హిందూ వాహిని, వీళ్ళంతా బీజేపీ అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్. మీకు కూడా తెలుసు, ఆ బీజేపీకి అనుబంధ సంస్థలు. బీజేపీ ఎట్లనా వాళ్ళ సంస్థలను వాళ్ళు కాపాడుకోవాలి కదా. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. వాళ్ళకేరు ఇప్పుడు మొన్న ఆ కూటమి వచ్చినందుకు గవర్నమెంట్ కూడా ఏమనలేక వాళ్ళకి సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అయితే ఒక్కటేందంటే మాకు అన్యాయం జరిగింది. అతను బ్రూటల్ మర్డర్ అంటే బ్రూటల్ మర్డర్, అది కూడా టార్చర్ చేసి మరి చంపారు. తీయడం కాదు. ఎట్లా అంటే ఆయన మీద కక్ష పూరితంగా, కుట్రపూరితంగా మర్డర్ చేశారు. దాన్ని మాకు దోషులు ఎరికేదాకా, అరెస్ట్ అయ్యేదాకా మా పోరాటం ఆగది. ఇక్కడ కాదు, ఈవెన్ ఇష్యూ ఇంటర్నేషనల్ ఇష్యూ ఏంది. ఈ రోజు కూడా మా వాళ్ళు ప్రతి ఒక్కరు అరే ఏమైందిరా ప్రవీణ్ పగడాల అంటే గవర్నమెంట్ కేసు మొత్తం క్లోజ్ చేశారు. ఇదంతా సెల్ఫ్ యాక్సిడెంట్ అయిపోయింది. ఆ కేసు మొత్తం క్లోజ్ అని ఎట్లా క్లోజ్ అవుతుందండి? ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ.
మాకు కూడా మానవ హక్కులు ఉన్నాయి. సో ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు ఈ కుట్ర వెనక ఎవరైతే అది చేసిరో వాళ్ళందరి పేర్లు పట్టవాళ్ళు కావాలా, ఇది వాళ్ళని అరెస్ట్ చేయాలా, ఇలా దోషులని కఠినంగా శిక్షించాలా. అదేవిధంగా ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకో పాస్టర్ కూడా మరి జరగకుండా ప్రభుత్వాలు ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుచున్నాం. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ప్రవీణ్ అన్న గారి గురించి ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన అక్కడ అది మేము నమ్మము, అసలు అది న్యాయం కాదు, మేము అవసరమైతే ఎక్కడి వరకైనా వెళ్తాము అని క్రైస్తవ పెద్దలు అంటున్నారు. ఇదైతే యాక్సిడెంట్ అని మేము నమ్మము, ఆయన ఒక తాగుబోతులాగా చిత్రీకరిస్తున్నారు కానీ ఇది వాస్తవం కాదు అంటున్నారు.